మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం బిచానాయక్ తండాలో యువకులు వినూత్న ప్రచారం చేశారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిచానాయక్ తండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వైరల్గా మారింది. ఇక ఎన్నికల్లో డబ్బు మద్యం పంచితే జాగ్రత్త అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓట్ల కోసం తమ గ్రామస్తులను మద్యానికి బానిసలను చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. నిజాయితీగా పనిచేయాలనుకుంటేనే రాజకీయాల్లోకి రావాలని, అక్రమంగా ఎన్నికల్లో గెలవాలని చూస్తే ఆధారాలతో పోలీసులకు పట్టిస్తామని హెచ్చరించారు. అలాగే ఓటర్లు ప్రలోభాలకు లోను కాకుండా మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అంటే మ్యాటర్ ఏంటిదంటే ఎలక్షన్స్ వచ్చేటప్పుడు నాయకులందరూ ఊర్లో ఉన్న ప్రజలందరినీ తీసుకెళ్ళి తాగుడు తినుడు అంతా చేస్తున్నారు. ఊర్లో గ్రామ ప్రజలందరూ ఆగమవుతున్నారు. కాకపోతే గ్రామంలో ఇక్కడ పని జరగట్లేదు. ఎక్కడ వర్షం నీళ్ళు వచ్చినా ఇక్కడ అర్థం వచ్చేస్తుంది. అట్లా ఇట్లా ఆగమవుతుంది. ఊరు మొత్తం అభివృద్ధి లేదు, ఏం లేదు. కానీ ఎలక్షన్ అప్పుడు 15-20 లక్షలు అట్లా ప్రజలకు తాగడానికి తినడానికి ఖర్చు చేసి వాళ్ళని ఆగం దారి పట్టిస్తున్నారు. అలా కాకుండా యువకులందరం కలిసి గ్రామంలో మంచి జరగాలని, ఎవరైతే ఎలక్షన్లో ఉంటారో ఆ అభ్యర్థులకు హెచ్చరికగా, ముందస్తు హెచ్చరికగా ఇలా చేయకండి, మీరు చేయాల్సింది ఖర్చు చేయాల్సింది మంచి పనులపైన, మంచి కార్యక్రమం పైన. ఏదైనా ఉంటే ఇలా చేయండి, మంచి పనులు చేసి ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. కానీ గ్రామంలోని ప్రజలని చెడుదారు పట్టియకండి. ఆమె చేయకుండా అందరూ తెలుసుకోవాలని అందరూ కలిసి చేసింది. అందరూ యువకులు సహకరించారు. మీడియా ద్వారా కూడా ఈ విషయం రాష్ట్ర ప్రజలకు ఇంకా తెలియాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ బ్యానర్ వేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరగబోయే గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఇప్పుడు పోటీ చేయాలనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గ్రామ ప్రజలను మందుకు, బిర్యానీకి, ముక్కకు, సుక్కకు అలవాటు చేయడం వలన తండాలో ఉన్న కొన్ని ఇళ్లల్లో ఇల్లు గడవని పరిస్థితులు అయితేనే, తండాలో లొల్లిలు అవుతున్నాయి. భార్య భర్తలకు కావచ్చు, కొడుకు తండ్రి బిడ్డలకు కావచ్చు, ఇలా గొడవలు అయితేనే, కొట్లాటలు అయితేనే. వాళ్ళు తినిపించినోడు తాగిచ్చినోడు మంచిగానే ఉంటాడు, మళ్ళీ వాడే పంచాయతీకి ఇట్లా ఆ విధంగా చేసి వానికి మళ్ళీ రూపాయి పోతాయి తప్ప వీళ్ళకి వచ్చేది లేదు, పోయేది లేదు. వీళ్ళు ఓటు ఎవరైతే మంచి చేయడానికి, మనం ఇదే తండాలో పుట్టినాం, ఇదే తండాలో పెరిగినాం కాబట్టి ఏ వ్యక్తి ఎలాంటి వాళ్ళో మనకంటే బాగా ఎవరికి తెలియదు. మనం ఎవరినైనా పలాని వ్యక్తి చెడ్డోడని మనం చెప్తే తప్ప తెలియదు. అందుకనే మన తండాలో ఏ వ్యక్తి ఎలాంటోడో మనకు తెలుసు. కాబట్టి మన గ్రామ పరిధి వరకు మనం మంచి వ్యక్తినే ఎన్నుకొని మన గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని మేము యువకులం ఈ బ్యానర్ వేయడం జరిగింది. ఈ హెచ్చరిక అనే బ్యానర్ అనేది మా యువకులకు ఎలా తట్టిందంటే, ప్రతిసారి ఎలక్షన్లో వాళ్ళ అభ్యర్థుల వెనకాల తిరిగి జనాలందరూ తాగుడుకు బానిస అయ్యి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పరిస్థితులు బాగాలేక వాళ్ళ వ్యసనాలకి గురయ్యి చనిపోవడం చాలామంది చనిపోయారు. అలాంటి కేసులను మా యువకులందరూ గుర్తించారు చాలా వరకు. ఇక ఈసారి ఎలక్షన్లో ఇలా జరిగేది లేదు. వాళ్ళకి ఒకసారైనా హెచ్చరించడం జరుగుతుంది. ఈసారి హెచ్చరించాలని మేము బ్యానర్ వేయడం జరుగుతుంది. దీనికి మా యువత మరియు మా ఊరి నుంచి బయట నివసిస్తున్న అందరూ సహకరించారు. మరియు హెచ్చరిక ఏంటంటే, ఈసారి ప్రజలకు ఇలాంటి తాగడం, తిరగడం, ఒక అభ్యర్థులను వెనకాల తిప్పుకోవడం జరిగితే మేము సహించేది లేదు. వారి మీద పోలీస్ కేసు వేయడం జరుగుతుంది.